5గురికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి మన మార్కెటింగ్ ద్వారా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో దాదాపుగా ఒక 60 మంది మత్స్యకారులకు కేసీసీ ద్వారా బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు మనం ఈ చింతకుంట చెరువులో 22,000 చేప పిల్లలు పోయడం జరుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు వేయడం జరిగింది. కొన్ని 2-3 కుంటల్లో మాత్రం మిగిలి ఉన్నాయి. అవి దారి వలన కొంచెం రేపటికి చేసేస్తామని ఆగింది. మొత్తం టోటల్ చేప పిల్లల కార్యక్రమం ఎప్పుడూ జరగవలసింది, కానీ ఆ కోడ్ మన ఎలక్షన్ కోడ్ వలన కొంచెం ఆలస్యంగా అయింది. కానీ ఇప్పటికైనా పర్లేదు. కానీ చేప పిల్లలు మాత్రం నాణ్యమైన చేప పిల్లలు మరియు 100% సబ్సిడీ తోటి మరి వచ్చినాయి. ఇంకోటి 100%గా టోటల్ ఎన్ని చేప పిల్లలు ఇంతకుముందు గత సంవత్సరం నుంచి చక్కగా రావాల్సినవి పూర్తిగా వచ్చేసినాయి. అది సారు కొంచెం చొరవ ఇప్పించుకొని తొందరగా చేయవలసింది సారు. ఇంకొకటి ధర్మసముద్రం సార్, ఆ ధర్మసముద్రం చెరువు ఒకేసారి మాకు చేపలు పట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వవలసింది. జర సారు కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారి కార్యక్రమంలో సారు నిన్ననే రావాల్సి ఉండేది, కానీ అనివార్య జగిత్యాల పెద్ద చెరువులో మాత్రం అన్ని చేప పిల్లలు కొన్ని సగం పడినాయి సార్. అదొకటి కంప్లీట్ చేసి అదొకటి చేసేవలసిందిగా మనవి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు గారికి, సంజయ్ కుమార్ అన్న గారికి మరియు మినీ ట్యాంక్ బండ్లో చేప పిల్లల పంపిణీ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు రావడం జరిగింది. దానికి సంబంధించిన మాజీ కౌన్సిలర్, తాజా మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్స్, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చిన మా గంగపుత్ర సంఘ సభ్యులందరికీ, పెద్ద మనుషులకు శుభాకాంక్షలు తెలిపి అందరూ వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో ప్రభుత్వ పక్షాన చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏడీ ఫిషరీస్ గారికి, అదేవిధంగా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు అంజయ్ గారు, మిగతా సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చెరువులనేటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 800 సంవత్సరాల నుంచి కూడా గొలుసు కట్టు చెరువులుగా ఉంటూ పాత నిజాం కాలంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పడ్డ తర్వాత చెరువులను పునరుద్ధరించుకోవడం, మరి అట్లాంటి చెరువులను రక్షించుకోవడానికి నిరంతరం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదేమో చెప్పాలంటే ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలు లేకుండా ఉంటే పట్టణాలలో కావచ్చు, ఇప్పుడు పల్లెలలో కూడా భూముల ధరలు పెరిగినాయి కాబట్టి ఈ చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోయాయి. తెలంగాణలో చెరువులలో ఏంటంటే ఏక ఫసలు పట్టాలని చెప్పి ప్రతి చెరువులో కూడా ఉంటుంది. అట్లా ఈ చెరువులో కూడా పట్టాలని, పట్టాల వల్ల మట్టి పోసుకుంటాం, మేము బంగ్లా కట్టుకుంటాం అని అర్థారు. అట్లా కట్టుకుంటే చెరువులన్నీ చిన్నగా అయిపోతాం. చెరువుల చుట్టుపక్కల కూడా ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ కాపాడకపోతే చెరువు కట్టలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి మనం చూస్తున్నాం ఇప్పుడు కల్లపల్లి చెరువు కట్ట పరిస్థితి ఏముందో, అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. ఎందుకంటే ఇదే ప్రాంతంలో పుట్టిన వాడిగా, మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న అంతర్గం వచ్చారు, గొలుసు కడిచారు, వీడికి నీళ్ళు రావాలంటే ఆడికెళ్ళి రావాలి, గుట్టల దగ్గర అంతర్గం వచ్చే ఊరయ్యలకెళ్ళి కుంట్లకి వెళ్ళి ఆశించారు. అందులో అది ఎటో పోయింది, లింగం చెరువు, కర్ణంగుంటకి వెళ్ళి చింతకుంట,
చింతగుట్టకి వెళ్ళి కిలోగడ్డకి వెళ్ళి ఇక మళ్ళీ ఒరిలో పడాలి, కులపెట్టడానికి పోవాలి. కానీ మధ్యలో చాలా ప్రాంతాలలో ఒర్రెలన్నీ కూడా ఆక్రమణలు అవుతున్నాయి. మనం ప్లాట్లు పెట్టుకుని బంగ్లాలు కడుతున్నాం కావచ్చు, కానీ ఆ నీళ్ళన్నీ ఆ మోరు నీళ్ళు కావచ్చు, వర్షాలు పడ్డప్పుడు వర్షం నీళ్ళు రెండు కలిపి ఇళ్ళకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఆ వర్షాకాలం అందరం కూడా గగ్గోలు పెడుతున్నాం. మరి దానికి ఇబ్బంది కాకుండా ఇళ్ళకి నీళ్ళతో పెద్ద మనిషి చెప్పిండు, ఇసిలే పని అని చెప్తే అది బాగా వైరల్ అయింది. ప్రతి వాళ్ళు విన్నారు సోషల్ మీడియా. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. మరి మత్స్య కార్మికులకు ఇది ఒక పెద్ద ఉపాధి. మీద ఎవరు పడితే వాళ్ళ ఆధిపత్యం ఉండద్దు. ఎందుకంటే జమీందారులు ఉందరు, లేకపోతే వీడీసీలు అంటారు, అవన్నీ ఉండొద్దు అని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని కూడా మత్స్య పారిశ్రామిక సొసైటీలను ప్రాంతాల్లో ముఖ్యంగా ముదిరాజులు గంగపుత్ర చేతిలో ఈ సొసైటీలు ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ వాళ్ళ చేతిలో ఉంటే కొన్నిసార్లు గొడవలు కూడా అవుతా ఉన్నాయి. మరి ఏ సందర్భంలోనైనా నిరంతరం చేపలు పట్టేటోళ్ళ దిక్కే నాయకులు ఉంటారు. మరి దాంట్లో భాగంగా గతం నుంచి కూడా ఎవరు ఏమన్నా అనుకోని ఒక పక్క రాజకీయ కుటుంబంలోకి వచ్చిన చిన్నప్పటికెళ్ళి మంత్రులు ఎంపీలు చూసాం. ఇదేం కొత్త కాదు. అప్పటి నుంచి కూడా ఈ సొసైటీలు ఏంది చేపలేందని చూడడం జరిగింది. మరి భగవంతుని దయ వల్ల 11 సంవత్సరాల నుంచి నిరంతరం మంచిగా వర్షాలు పడుతున్నాయి, చెరువులు నిండుతున్నాయి, ప్రాజెక్టులు నిండుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ నీళ్ళ వల్ల ఇలా మన చేపలన్నీ పెరిగి ఎంతో మనం మార్కెటింగ్ చేసుకుంటాం. గత ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యే కాకముందు కొన్ని ఇచ్చినాం, ఎమ్మెల్యే అయినాక కొన్ని ఇచ్చినాం. చాలా మోపెడ్లు ఇచ్చినాం మా ఫిషర్మెన్లకు, చాలా మోపెడ్లు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ కూడా మోపెడ్ల మీద చేపల అమ్మంగా కనబడతలేరు. మరి ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ఇస్తే ఎంతో భారం ఏర్పడుతుంది. అదేదో నాయకులు నేను ఇచ్చిన నా చేతిలో ఇంటే నా ఇంట్లోకి వెళ్ళియా, ఇంట్లో ఇంట్లోకి వెళ్ళాం. ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వడమే. మరి ఇంతమంది కార్మికులు తప్పకుండా మీ కాలం మీద నిలబడాలని చెప్పి మోపెడ్లే కావచ్చు, టాటా ఏసీలు, ఇంకా పెద్ద వ్యాన్లు, వలలు, జాకెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తెప్పలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా మనం మంచి మార్కెట్ కడుతున్నాం బీడుగోదావరిలో. ఆ మార్కెట్ కోసం మీరు ఉత్తరాలు రాసిరు. తప్పకుండా అతి త్వరలోనే అది ప్రారంభం అయ్యే విధంగా చూస్తాం. మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి దాదాపు ఈ జిల్లాలో 280 సొసైటీలు ఉంటే అందులో 89 మహిళలే ఉన్నాయి. మన మహిళలు ఎప్పుడైనా కానీ మనం చూస్తుంటాం రోడ్డు మీద పంచాయతీ పాస్ అవుతున్నాయి. అయినా కానీ మనకు పేదవాళ్ళు దీని మీద జీవనం కొనసాగిస్తారని చెప్పి నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి కొద్దిగా జాగీసి పెట్టి కట్టమని చెప్పి నేను వెళ్ళిన అక్కడికి వెళ్ళి అది మరి ఇటు తహసీల్దార్తో సర్వే చేయించి మీకు ఇవ్వడం జరిగింది. అలా ఇప్పుడు బీడుగోదావరి మార్కెట్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ వీటన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ఫలితాలు వచ్చినప్పుడే మనం అందరం కూడా సంపన్నులు ఏమవుతాం. లేకపోతే బీదవాళ్ళు లెక్కనే ఉంటాడు. మంచిగా మీ దాంట్లో కూడా అన్ని చెరువులు గుర్తాబట్టి ఏసీ కార్లు తిరుగుతారు, ఏసీ జీవులు తిరుగుతారు, ఏసీ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, ఐస్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, మీరు ఇక్కడనే ఉంటారు. కాబట్టి మన వాళ్ళు కూడా మార్కెటింగ్ అనే దాంట్లో ముందటికి వెళ్ళాలి. అయితే ఒక్కొక్కరు చేయడం కష్టం కాబట్టి ఈ సంఘాల వారిగా పెట్టుకొని మీ దాంట్లోనే కొందరు సభ్యులు ఓనాడు మార్కెటింగ్ ముందరికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడు కూడా నేను మొదట్లో వస్తా, కానీ సార్ సర్పంచ్ ఎలక్షన్ల చుట్ల గ్రామాలలో ఎలక్షన్ కోడ్ ఉండే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అధికారులు మా ఇంట రావడానికి భయపడతారు. నేను ఇంటికాడ ఉన్నా కానీ రెగ్యులర్గా రివ్యూ చేసి ఈరోజు జగిత్యాల పట్టణంలో వేస్తున్న సందర్భంలో మళ్ళీ ఆహ్వానించారు. మరి దాదాపుగా కూడా పూర్తి కావస్తున్నాయి. ఇంకొక 9 లక్షల చేప పిల్లలు వేయాలి, తొందరగా వేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. దాదాపు 1000 కోట్ల అప్పు ప్రభుత్వం చేసింది. ఈ సందర్భంలో ధన్యవాదాలు. మా సోదరులు సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.